టీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత ప్రభుత్వం నియమించిన వెల్ఫేర్ కమిటీలను రద్దు చేయాలని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు డిమాండ్ చేశారు. ఎస్వీకేలో జాతీయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీ విలీన అపాయింట్మెంట్ తేదీని ప్రకటించాలని, కార్మికులకు రావాల్సిన 2PRCలు, DA, PF, CCS, SRBS, SBT బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా ఏ డిపోకి వెళ్ళినా మనకు నినాదం లక్ష్యం ఏదైతుందో అది ఈ రోజు నెరవేరబోతా ఉంది. ఒక 99% ఈ యొక్క ప్రభుత్వం విలీనం అయిపోయింది. ఒక 1% డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటిది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా మరి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి మనము దాదాపు మరి ఈ యొక్క నెల రోజుల్లోనే ఒక 5-6 సార్లు మరి యొక్క రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క టీఎస్ఆర్టీసీ సమస్యలను ఏదైతే 2013 సంబంధించిన వేతన సవరణ బకాయిలు 2017, 2021 వేతన సవరణలు చేయాలని, అదేవిధంగా మనకు ఏదైతే పొదుపు చేసుకున్న డబ్బులు CCS, SRBS, SBT, PF డబ్బులను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా